ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. నేను శ్రీమతి రసూల్బి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్స్ యొక్క అభివృద్ధికి పాటుపడే విభాగం మాది. మాకు 1వ తేదీ ఆగస్ట్ నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు మీ అందరి సమక్షంలో ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఏమేమి చేస్తున్నామో ఆ వివరాలని తెలియజేయాలని. ముందుగా ఈ తల్లిపాల వారోత్సవంలో 1వ తారీఖు నాడు మాకు స్టేట్ ఆఫీస్ నుంచి ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారము ముందుగా లిస్ట్ అవుట్ చేసుకోవడం, ఎంతమంది గర్భిణీలు ఉన్నారు, ఎంతమంది పాలిచ్చే తల్లులు ఉన్నారు, ఎంతమంది చిన్నపిల్లలు 6 నెలల లోపల వారు ఉన్నారు, ఎంతమంది 6 నెలల నుండి 3 సంవత్సరాలు, 3 నుంచి 7 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవడం. అందులో గర్భిణీలు, పాలిచ్చే తల్లులని ఒక లిస్ట్ తీసుకున్నాక వారిలో ఎట్ రిస్క్లో ఉన్నటువంటి తల్లులు ఎవరెవరు, ఎట్ రిస్క్లో ఉన్న మదర్స్ ఎవరు, ఆ లిస్ట్ తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి మనం క్షుణ్ణంగా పూర్తిగా సమాచారం ఇస్తే ఇది ఏవైతే తల్లిపాల వారోత్సవాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డకి పూర్తిగా పౌష్టికంగా తల్లికి పాలిచ్చే విధానంలో కానీ, పాలిచ్చేటప్పుడు ఉన్న సమస్యలు కానీ, మొట్టమొదటిసారి తల్లి పాలిస్తున్నప్పుడు వచ్చే సమస్యలు కానీ, గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ని పూరించుకోవడానికి కోసము ఫస్ట్ డే మనము నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలకి మాకు షెడ్యూల్ ప్రకారము ముందు లిస్ట్ అవుట్ ఆఫ్ ది గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఆ తర్వాత వాళ్ళందరితోటి డిస్కస్ చేయడము, ఆ తల్లులతో మాట్లాడడము, పాలిచ్చే తల్లులతో మాట్లాడుతూ ఆ తల్లికి సపోర్ట్ చేసినటువంటి అమ్మను, అత్తగారు, ఇంటి సభ్యులు, పెద్దవాళ్ళు, భర్త ఎవరుంటే వాళ్ళందరికీ కూడా మనము అవగాహన కలిగించడం. ఎందుకంటే మొట్టమొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డలకు పాలిచ్చేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటప్పుడు వాళ్ళకున్న ఇబ్బందులు చూసి వీళ్ళు పెద్దవాళ్ళు పక్కనున్న వారే నివారిస్తారు. అట్లా నివారించడం సరికాదు, వాళ్ళని ముందు నుంచే ప్రిపేర్ చేసి పెట్టాలి. ముందు నుంచే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బిడ్డ పెరుగుతూ ఉంటుందో అలాగే పాల ఉత్పత్తి కూడా పొందుతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనము తల్లికి ఖచ్చితంగా పిల్లవాడు 1 చుక్క 2 చుక్కలే తాగుతాడు పుట్టిన బిడ్డ. ఆ పిల్లవాడు తాగేంత సరిపడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలా తాపాలి, ఎట్లా తాపాలి అన్నది కూడా మనము ట్రైనప్ చేస్తాము. అయితే ఈ తల్లిపాల వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్. ఎక్కడెక్కడైతే మనకి కొంత ఇవ్వవలసిన దానికి ఇస్తున్న దానికి తేడా ఉందో, గ్యాప్ ఉందో, ఆ గ్యాప్ని పూరించడం, ఆ గ్యాప్ పట్ల అవగాహన కల్పించడం, ఆ గ్యాప్ని పూరించడం వల్ల 100% మనం అందరికీ కూడా ఇది షేర్ చేయడము. రిసోర్సెస్ ఎవరినైనా పెద్దవాళ్ళతోటి, లైక్ మేము డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ గారిని, పిఎస్సి డాక్టర్ గారిని, సిస్టర్స్ని, ఏఎన్ఎంస్ని, వీళ్ళందరితోటి కూడా డైరెక్ట్గా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరితోటి మనము వారితోటి కౌన్సిలింగ్ ఇప్పించడము. మళ్ళీ గొప్పవారు, బీదవారు అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. గొప్పవారికి సమస్యలు రావు, బీదవారికే వస్తాయని కాదు. ఒక కాన్పు అయినప్పుడు ఈ పాలిచ్చే తల్లి ఏ విధంగా అయితే సఫర్ అవుతుందో అక్కడ వాళ్ళు కూడా ఇద్దరి అవసరాలు సమానంగానే ఉంటాయి. అందుకని అందరి అవసరాలు సమానమే కాబట్టి ఆ స్థాయిలో వారికి అందరికీ ఈక్వల్గా మనం అన్నీ తెలియజేయడం వల్ల చాలా వరకు మన సమస్యలను పూరించగలుగుతాము. ఇంకోటి 100% హాస్పిటల్లో ఇప్పుడు జననాలు జరుగుతున్నాయి. అది ఒక రకమైన సంతోషకరము. ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 98 to 99% ఖచ్చితంగా బిడ్డ పుట్టిన గంట లోపలే పాలు ఇవ్వడానికి కూడా తల్లులు ప్రయత్నం చేస్తున్నారు, చాలా వరకు ఇస్తున్నారు. కానీ ఇంకా కూడా గంటలోపు పాలిచ్చే తల్లుల సంఖ్య ఇంకా కూడా చాలా వరకు తక్కువ ఉంది. బికాజ్ ఈ సిజేరియన్ ఆపరేషన్స్ వల్ల కోలుకోలేక 2 రోజులు 3 రోజుల దాకా వాళ్ళు సోయలో లేక అట్లా ఉండటం వల్ల చాలా వరకు వీళ్ళు పుట్టిన గంట లోపల పాలు తాపలేకపోతున్నారు అనమాట. ఇటువంటి గ్యాప్స్ అన్నీ కూడా మేము పూరించడానికి మేము రీసెంట్గా ఏం చేసామంటే గర్భిణీ స్త్రీలందరినీ
కేవలం గర్భిణీ స్త్రీలను పిలిపించి వాళ్ళకందరికీ ఒక యోగా ఎక్సర్సైజెస్ చెప్పామన్నమాట. ఆ యోగా ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల బిడ్డ ఫ్రీగా మూవ్ అవ్వడము, తద్వారా డెలివరీ కూడా, కాన్పు కూడా చాలా ఫ్రీగా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి మనకి రికార్డులో కూడా మనం అబ్జర్వ్ చేసాము. ఎవరైతే ఎక్కువగా రిపీటెడ్గా యోగా చేస్తారో, ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా వరకు నార్మల్ డెలివరీసే అయినాయి. సో ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇట్లాగా జరగడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే 2వ తారీఖు నుంచి ఈ అంగన్వాడీ టీచర్లకి ఏంటంటే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ చేయడము, ప్రతి ఇంటికి వెళ్ళడం, హౌస్ విజిట్స్ లాగా ఇంటింటికి వెళ్ళడము, ఆ ఇంట్లో వాళ్ళకి కౌన్సిల్ చేయడము, సెన్సిటైజేషన్, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం. చాలా వరకు ఏమవుతుందంటే గర్భిణీ స్త్రీలు 40వ రోజు నుంచి 3వ నెల నుంచి మళ్ళీ పొలం పనులకి వాటికి వెళ్ళటం వల్ల ఈ బిడ్డకి పూర్తిగా 6 నెలల వరకు పూర్తిగా తల్లిపాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉండట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ సమయంలో వీళ్ళేం చేస్తారు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఫారెక్స్, సెరలాక్ అవి పెడుతుంటారు. అది కూడా తప్పు. కరెక్ట్గా పూర్తిగా 6 నెలల వరకు తల్లిపాలే తాపాలి. ఈ కాన్సెప్ట్లో భాగంగానే ఇంతకుముందు మనకందరికీ ఎంప్లాయీస్కి డెలివరీ కాగానే ఆ పాలిచ్చు తల్లికి 3 నెలలే ప్రసూతి సెలవులు ఉండేది. కానీ ప్రస్తుతము మన కాన్సెప్ట్ తోటి ఏకమై ప్రభుత్వమే ఇప్పుడు ఏం చేసింది, ప్రసూతి సెలవులు 6 నెలలు చేశారు. అంటే పూర్తిగా బిడ్డకి తన తల్లిపాలు 6 నెలలు పూర్తిగా అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆమె ఇంట్లోనే ఉండి గంటకి బిడ్డకు కావాల్సిన పాలు అనేది ఇస్తూ ఉండాలి అనే కాన్సెప్ట్ కోసం మనకి ప్రసూతి సెలవులు పెంచారు. మరి వేరే ప్రైవేట్ పనులు చేసుకునే వాళ్ళు కూడా, లేక ఆర్థికంగా బలహీనంగా ఉండేవాళ్ళు పూర్తిగా ఏం చేస్తున్నారంటే 6 నెలలు కేవలం తల్లిపాలు తాపించడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే డబ్బాలో వాటికి అట్రాక్ట్ అయ్యి ఆ మోజులో పడి అది ఇవ్వడం మొదలెడుతున్నారు. దీనివల్ల చాలా నష్టం అవుతుంది. ఒకటి, బయట ఫుడ్డు, డీహైడ్రేషన్స్ అవ్వచ్చు, జ్వరం రావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇవన్నీ కారణాల చేత మనం ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా తల్లిపాలే తాపాలి. తల్లిపాలు కాకుండా వేరే ఇతరత్ర ఏమీ కూడా తాపినా, అదనంగా బయట వస్తువులు ఏ తినిపించినా బిడ్డకి అనారోగ్యం చేకూరుతుంది. 3వ తేదీ మా వాళ్ళకందరికీ ఏం చెప్పామంటే ఆర్గనైజింగ్ మీటింగ్స్ ఎట్ సబ్ సెంటర్ లెవెల్. అంటే అంగన్వాడీ కార్యకర్తలు పిహెచ్సి సెంటర్లో ఏఎన్ఎంస్తో కలిసి మీటింగ్స్ కండక్ట్ చేయడం, అక్కడ కాన్పుకు వచ్చినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళతోటి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి సమయానికి ఎట్లా కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఎప్పుడు మొదలెట్టాలి అంటే అనుబంధ పోషకాహారము పిల్లవాడికి 6 నెలలు దాటిన తర్వాతే మొదలెట్టాలి అన్న కాన్సెప్ట్ తెలియజేయడము. ఇంకొకటి ఏంటంటే అన్నం ముట్టిస్తారు 6వ నెల రాగానే. అన్నం ముట్టించిన తర్వాత అది కంటిన్యూస్ సస్టైన్ చేయాలి. అంటే 6వ నెల నుంచి ఏదైతే అన్నం ముట్టించామో ఆ రోజు నుంచి సంవత్సరం దాకా దాన్ని అట్టనే కొనసాగించాలి. అన్నం ముట్టించి నామకే వస్తే వదిలిపెట్టేసి మళ్ళీ 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇవ్వకూడదు. ఒకసారి ఒక ఫుడ్ మొదలెట్టామంటే దాన్ని వరుసగా కొనసాగించాలి. తర్వాత 5వ తేదీ వాళ్ళకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గనైజింగ్ హౌస్ విజిట్స్. ఇంటింటికి వెళ్ళి హౌస్ విజిట్స్ చేసి ఎంతమంది నిజంగా వాళ్ళు పూర్తిగా తల్లిపాల మీద ఉంచినారు 6 నెలల దాకా. 6 నెలలు దాటగానే ఎంతమంది వీనింగ్ ఫుడ్, అనుబంధ పోషకాహారం మొదలెట్టారు. పూర్తిగా 2 సంవత్సరాల దాకా ఖచ్చితంగా తల్లిపాలు తాపాలి. ఎందుకంటే ఆ తల్లిపాలల్లో పెరిగే కొద్దీ కూడా పిల్లవాడికి సరిపడా అన్ని పోషకాలు తల్లి దగ్గర రెడీగా ఉంటాయి. ఎటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కలపాల్సిన అవసరం ఏం లేదు. అడ్వర్టైజ్మెంట్లో ఇస్తుంటారు, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయని. అవన్నీ సమపాళ్లలో తల్లిపాలలోనే ఉంది, బయట నుంచి కొనక్కర్లేదు, ఇన్ఫెక్షన్స్ అవ్వవు. రెండవది దేవుడిచ్చిన వరం మనకి తల్లిపాలు. అటువంటి వరాన్ని, గోల్డెన్ మిల్క్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ముఖ్యంగా ఇంకొక విషయం తెలియజేయటం ఏంటంటే పుట్టిన గంటలోపు తల్లిపాలు ఖచ్చితంగా తాపాలి. అది ఫస్ట్ ఇమ్యూనిటీగా పనికొస్తుంది బిడ్డకి. ఎప్పుడైతే మనము ఈ తల్లిపాలు మొదట వచ్చే పసుపు రంగు ముర్రుపాలు అని అంటారు, ఆ ముర్రుపాలు పిండి పడేయకూడదు. ఆ ముర్రుపాలు తాపడం వల్ల బిడ్డకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. వాడికి మళ్ళీ ఇమ్యునైజేషన్ వేసేదాకా, లేకపోతే టీకాలు వేసేంత వరకు కూడా ఆ బాడీలో పిల్లవాడికి ఇమ్యూనిటీగా పనికొస్తాయి ఈ ముర్రుపాలు. తర్వాత 5వ తేదీ మనం ఇప్పుడే అనుకున్నాం హౌస్ విజిట్స్ అని. ఈ హౌస్ విజిట్స్లో చాలా క్షుణ్ణంగా చేయాలి. ఖచ్చితంగా హౌస్ విజిట్స్ చేస్తేనే మనకి అందులో వివరాలన్నీ కూడా కరెక్ట్గా తెలిసి వస్తాయి.
ఏ ఇంట్లో ఏమవుతుంది, ప్రాక్టికల్గా మనం చెప్పిన దానికి వాళ్ళు బిహేవ్ చేస్తున్న దానికి తేడా గమనించాలి. వాళ్ళ బిహేవియర్స్లో చేంజెస్ రావాలి. అప్పుడే కదా మనం చెప్పింది వాళ్ళు అమల్లోకి తెరిస్తేనే కదా పిల్లవాడికి మనకి రిజల్ట్ అనేది కనిపించేది. సో ఆ బిహేవియరల్ చేంజెస్ మారినాయా లేవా, ఎట్లా చేస్తున్నారు ఏంటి, కరెక్ట్గా ఒకవేళ అట్లా లేదు, మీనింగ్ ఫుడ్స్ వాళ్ళకి వండడం చేత కాలేదు, డెమాన్స్ట్రేషన్ చేసి అక్కడికక్కడ చేసి వాళ్ళకి తయారు చేసి చూపించడం. ఇంకొకటి చివరికి 7వ తేదీ వరకు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి ఈ తల్లులు ఉంటారు కాబట్టి డ్వాక్రా గ్రూప్లో లేక డిఆర్డి గ్రూప్లో వారందరితోటి మీటింగ్స్ కండక్ట్ చేయడం అనమాట. 1 నుంచి 7వ తేదీ దాకా ఈ షెడ్యూల్ ఉంది. మాకు నిజామాబాద్లో 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ 5 ప్రాజెక్టులకు గాను హెల్త్ డిపార్ట్మెంట్ తోటి ఒక చిన్నపాటి పిహెచ్సి డాక్టర్స్ అందరూ వస్తున్నారు, వారితో ఒక మీటింగ్ పెడుతున్నాము. ఆ తర్వాత ఒక కన్వర్జెన్స్ మీటింగ్స్ ఉన్నాయి. సోమవారం నుంచి మేము మొదలెడుతున్నాం. మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పుడు మొదలెట్టేశారు ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రెగ్నెన్సీస్ ఉన్నారు, ఎక్కడెక్కడ పాలిచ్చు తల్లులు ఉన్నారు అవి నమోదు చేసుకుంటున్నారు. అది చేసుకుని వాళ్ళతోటి మ్యాచింగ్ చేస్తారనమాట. ఏ పిఎస్సికి ఏ ఏ సెంటర్స్ వస్తాయి, ఏ ఏ సెంటర్స్ వాళ్ళు ఎక్కడికి పోయి చెప్పాలి, అలాగే హౌస్ విజిట్స్ చేస్తే ఏ ఏ విజిట్స్ చేయాలి, ఏమేమి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అట్ రిస్క్ అంటే ఎవరైతే రిస్క్ గ్రూప్ ప్రెగ్నెన్సీ ఉన్నారో, రిస్క్ గ్రూప్ పాలిచ్చు తల్లులు ఉన్నారో వాళ్ళని నమోదు చేసుకుంటారనమాట. సో ఈ విధంగా చేసుకుంటూ మన జిల్లా మొత్తం మీద 5 ప్రాజెక్టుల ద్వారా అన్ని 1500 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మాయి. ఈ 1500 అంగన్వాడీ కేంద్రంలో ఉండే అంగన్వాడీ టీచర్ల ద్వారా ఈ యొక్క సమాచారాన్ని మేము ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి, ప్రతి ఒక్క పాలిచ్చు తల్లికి ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాం. ఈ రకంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనకిచ్చిన థీమ్లో భాగంగా టు ఐడెంటిఫై ద గ్యాప్స్ అంటే ఈ గ్యాప్స్ మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పిహెచ్సి సందర్శన ఉందన్నమాట. మనకి పిహెచ్సికి వెళ్ళి పిహెచ్సిలో జరుగుతున్నటువంటి వాస్తవం ఏంటి, నిజంగా డెలివరీ అయిన ఆమె 1 అవర్ లోప ఆమె తల్లిపాలు మురుపాలు తాపిస్తుందా లేదా, లేకపోతే ఆల్రెడీ డెలివరీ ఇమ్యునైజేషన్కి వచ్చే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం. అప్పుడు ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది ఇంతవరకు మనం ఇస్తున్న సమాచారం ఏంటి, వాళ్ళు ఆచరణ చేస్తున్నటువంటి సమాచారం ఏంటి, ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేయడానికి మనకు పనికి వస్తుంది. ఈ సంవత్సరం మన థీమ్ ప్రకారము పిహెచ్సిస్లలో ఎక్కువగా ప్రచారం చేయడము, పిహెచ్సి ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, ఆ వీనింగ్ ఫుడ్స్ తయారు చేయడంలో మగవారితో కూడా వంటలు వండించడము. పసిపిల్లలకి మేము బాలామృతం ప్లస్ బాలామృతం అని ఒక రకమైన 2 రకాల పౌష్టికాహారం మేము ఇస్తాము ప్యాకెట్స్లలో. 2 kgs ప్యాకెట్స్ ఉంటాయి. అవి ఆ పౌడరు జస్ట్ వేడి నీళ్ళల్లో కలుపుకొని ముద్ద చేసి రాగి జావలాగా చేసి తాపించడం. అది ఎట్లా తయారు చేస్తున్నారు, తయారు చేసింది ఇంట్లో ఉండే మగవాళ్ళకు కూడా పిల్లవాడికి తినిపించే ఆ యొక్క ఆ స్కిల్ తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క ఆహారము పిల్లవాడికి మనం తినిపించే ఆ స్కిల్ తెలియడానికి కోసం ఈ డెమాన్స్ట్రేషన్ ఇంటింటికి వెళ్ళి హౌస్ విజిట్స్ చేసి హౌస్ విజిట్స్ ద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రత్యేకంగా ఇండ్లతోటి పాలిచ్చు తల్లులతోటి స్పెషల్గా కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళతోటే కలిసి ఉండడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఇంకా కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మాకు పోస్టర్స్ కూడా ఉన్నాయి రిలీజు. ఆ తల్లిని బిడ్డని ఎట్లా పడుకోబెట్టుకొని పాలు దాపాలి, ఏ పొజిషన్లో పెట్టుకోవాలి, ఎంతెంతసేపు గ్యాప్లో ఒక్కొక్క బ్రెస్ట్ నుంచి మనం పాలు దాపాలి, ఈ బ్రెస్ట్ అవ్వగానే ఇది, అది అవ్వగానే ఇది, ఇట్లా 5 minutes గ్యాప్ తోటి ఎట్లా కంప్లీట్గా మనం పాలు దాపగలగాలి. ఇంకొక విషయం ఏంటంటే 6 నెలల తర్వాత కొంచెం పిల్లవాడు ఆటలు అయ్యి చుట్టుపక్కల గమనించడం, రియాక్ట్ కావడం మొదలయ్యాక పిల్లలు తల్లి దగ్గర ఎక్కువసేపు పాలు తాగరు. అక్కడ ఏమవుతుందంటే 2 నిమిషాలు తాగడం, మళ్ళీ డైవర్ట్ అయిపోవడం, మళ్ళీ 2 నిమిషాలు తాగడం, మళ్ళీ డైవర్ట్ అయిపోవడం, అట్లా జరుగుతుంది. కానీ తల్లి మనకి బ్రెస్ట్లో ఏమవుతుందంటే ఫస్ట్ కొంచెం లిక్విడ్ మిల్క్ ఉంటుంది, తర్వాత కాస్త చిక్కగా ఉంటుంది, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి లిక్విడ్ మిల్క్ ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్లో ఉండే మిల్క్ ఆ బిడ్డకి అందాలంటే కనీసం 20 నిమిషాలు కంటిన్యూస్ ఒక బ్రెస్ట్ పాలు తాగాలి. ఇలాగా ఈ 20 minutes అయ్యాక ఇంకొక బ్రెస్ట్, అలా తాపడం వల్ల తల్లి హెల్తీగా ఉంటుంది, పిల్లోడు కూడా హెల్తీగా ఉంటాడు. లేకపోతే ఊరికే డిస్టర్బ్డ్గా ఉంటే పిల్లలు ఆ ఫస్ట్ వచ్చే పల్చాటి పాలే తాగుతాడు,
ఒకవైపు తాపి వెంటనే ఈమె డిస్టర్బ్ అయ్యాడు కదా ఇంకో సైడ్ తాపింది అనుకోండి, అటు పల్చటి పాలు ఇటు పల్చటి పాలు తాగుతాడు. అసలైన ఆ పోషకాలతో కూడినటువంటి చిక్కటి పాలు పిల్లవాడికి తాపలేకపోతారు. సో ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ వెన్ మదర్ కూర్చున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు చూడండి, ప్రత్యేకంగా తల్లి ఆ బిడ్డను చూసుకుంటూ తల్లి కాళ్ళు చేతులు నిమురుకుంటూ తాపడం వల్ల తల్లి బిడ్డల మధ్య ప్రేమాప్యాయతలు పెరుగుతాయి. మాకు రీసెంట్గా ఈ యోగా క్లాసెస్ చేసినప్పుడు మాకు ఒక సీడీ చూపించారు. జస్ట్ అప్పుడే పుట్టిన బిడ్డని హాస్పిటల్లో ఉండగానే ఆ పిల్లవాడిని చుట్టూరు ఒళ్ళంతా క్లీన్ చేసి తల్లి బ్రెస్ట్ మీద వదిలిపెడితే వాడు చేప కనుక పాకినట్టుగా పాక్కుంటూ వెళ్ళి ఆ బ్రెస్ట్ని పట్టుకొని వాడు పాలు గుంజుకోవడం మొదలెట్టాడు. అందరూ అనుకుంటారు ఇది ఎట్లా కుదురుతుంది, అప్పుడే పుట్టిన గంటలోపు నిద్రపోతాడంటే పిల్లవాడు పుట్టాక గంటలోపు హుషారుగా ఉంటాడు. ఆ గంట తర్వాత ఏమవుతుంది, ఒక చుక్క పాలు తాగానే చేతులు 2 ముడతలు పెట్టేసేసుకొని గట్టిగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు పాలు తాపడం కష్టమవుతుంది. అందుకని మేము అనేది ఏంటంటే కడుపులో ఎట్లాగైతే హుషారుగా చేపలాగా తిరుగుతుంటాడో అదే స్టేజ్లో ఉన్నప్పుడు విదిన్ 1 అవర్ అయితే వాడు హుషారుగా ఉంటాడు, తల్లి పాలు తాపినా క్యాచ్ చేయగలుగుతాడు అనమాట. ఇది ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అయింది. ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డ 6 నెలల బిడ్డని ఒక గదిలో కేవలం ఉట్టి పిల్లవాడిని ఒక మైక్ పెట్టి వదిలిపెట్టారు. పక్క గదిలో పిల్లవాడికి కనిపించకుండా తల్లిని కూర్చోబెట్టాడు. ఎంటర్ కాగానే తలుపులు వేయగానే బిడ్డ కాసేపు ఏడ్చినాడు. ఏడ్చిన తర్వాత అక్కడ ఏ తల్లి అయితే ఆ బిడ్డ యొక్క తల్లి పక్క గదిలో ఉండి మైక్ హార్ట్ దగ్గర పెట్టుకొని ఆ సౌండ్ వినిపించారనమాట. అటు వినిపించినప్పుడు తల్లి యొక్క గుండె చప్పుడు లబ్డబ్బు ఆడికి కడుపుతో ఉన్నప్పటి నుంచి 9 నెలలు అనుభవించాడు కాబట్టి ఆ లబ్డబ్ సౌండ్కి వాడు అట్రాక్ట్ అయ్యి సంతోషంగా కేరింతలు వేయడం మొదలెట్టాడు. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఆ తల్లి కడుపులో 9 నెలలు ఉండి పెరిగాడు కాబట్టి ఆ సౌండ్కి వాడు వెంటనే అదే అలవాటుతోని వాడు రియాక్ట్ అయినాడు. కాబట్టి తల్లికి ఇప్పుడు ఒక పెద్ద వరం ఏంటంటే తన బిడ్డని ఏం చేయదలుచుకున్నా కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మసాజ్ చేస్తున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు హెల్దీగా ఉంటావు, నువ్వు బాగా పాటలు పాడతావు. ఎక్కువగా సింగర్స్, డాన్సర్స్, ఈవెన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏంలో ఇంట్రెస్ట్ ఉంటే అది ఆ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటారు. నవడేస్ ఈ మ్యూజికల్ సీడీస్ వస్తున్నాయి గర్భిణీలకి. ఓన్లీ సైలెంట్ మ్యూజిక్ నడుస్తూ ఉంటాయి. కొంతమంది శ్లోకాలు వినిపిస్తారు, తెలుగు సంస్కృత శ్లోకాలు. కొంతమంది దువాలు వినిపిస్తారు కడుపుతో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ కడుపుతో ఉన్నప్పటి నుంచి అలవాటు అయితే పుట్టగానే వాళ్ళు నవడేస్ మీరు వింటుంటారు సంవత్సరం లోపలే అన్ని దువాలు, సంవత్సరం లోపలనే అన్ని సంస్కృత శ్లోకాలు చదువుతున్నారు. అంటే అది ఎట్లా వీలవుతుంది, ఫ్రమ్ ద ఇన్సెప్షన్ నుంచి, అంటే కడుపుతో ఉన్నప్పటి నుంచే వాళ్ళు ఆ రకంగా దువ్వి అట్లా చెప్పుకుంటా ఆ బిడ్డను అలా డెవలప్ చేస్తున్నారు. సో ఈ విధంగా తల్లికి బిడ్డకి ఒక ఆప్యాయతను పెంచడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ తల్లి గర్భంతో ఉన్నప్పుడు మాత్రం వేరే ఎటువంటి సమస్యలు మనసులో పెట్టుకోకుండా పాలిచ్చేటప్పుడు పూర్తిగా ఎటువంటి వీరితో గొడవ, వాళ్ళతో గొడవ, అత్తతో గొడవ పడుతూ, అమ్మలతో గొడవ పడుకుంటా, అక్కజల్లిలతో గొడవ పడుకుంటా పాలిచ్చింది అనుకోండి, ఆ పిల్లవాడు కూడా డిస్టర్బ్డ్ అయిపోతాడు. వాడి ఎమోషన్స్ కూడా ఎంత డిస్టర్బ్డ్గా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా తల్లి తన కంటి చూపుతో చూసుకుంటూ నిమురుకుంటే, ఇంతకుముందు చెప్పేవారు ఏళ్ళతో కొట్టండి కాళ్ళ మీద, నిద్రపోతుంటే కదుపుకుంటా పాలు తాపండి, ఫుల్లీ వాడు 20 minutes 30 minutes తాగేటట్టు చేయండి అని. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటుంటే ఇవన్నీ కూడా సూచనలు మనకి ఇస్తూ ఉంటారు. కానీ నవడేస్ అన్నీ ఏమైంది, చిన్న ఫ్యామిలీస్ అయిపోయింది, న్యూట్రల్ ఫ్యామిలీస్ అయిపోయింది, భార్యాభర్త మాత్రమే వేరుగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్త ద్వారానో, ఆశా ద్వారానో, ఏఎన్ఎం ద్వారానో ఈ కౌన్సిలింగ్స్ వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా ఆ బిడ్డలందరూ కూడా చక్కటి మార్గంలో రావడానికి, మంచి అలవాట్లతో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.